ఎంత కష్టం వచ్చినా మిమ్మల్ని మీరే ఓదార్చుకోవాలి. ఇతరులకు చెబితే నవ్వుతారే తప్ప ఎవ్వరు పరిష్కారం చూపరు. సంతోషంగా ఉండాలంటే అనవసర విషయాలు పట్టించుకోకూడదు. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కొత్త నైపుణ్యం నేర్చుకోవాలి. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనిపైన పూర్తి మమకారం పెంచుకోకూడదు. అన్నీ తెలిసి ఏమీ చేయలేని వారు ఏమీ తెలియని వారితో సమానం. అందుకే అవసరమైన సమయంలో ఖచ్చితంగా మీ జ్ఞానాన్ని ప్రదర్శించాలి. కన్నులు మూసుకొని భవిష్యత్తును ఊహించుకొని కలల కంటే ఏమీ ఉపయోగం లేదు. కన్నులు తెరిచి నిరంతరం శ్రమిస్తేనే కోరుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. చెడు త్వరగా ఆకర్షిస్తుంది. లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. మంచి నిదానంగా అర్థమైనా మిమ్మల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. కష్టం వచ్చేది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ఇంకా బలంగా మార్చుకోవటానికి. కష్టాన్ని ఇష్టంగా భావించి ముందుకెళ్తేనే అనుకున్న లక్ష్యం సాధించగలరు. మనిషి జీవితంలో కష్ట సుఖాలంటూ ఉండవు. కేవలం కష్టాలే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు అవి కాస్త గ్యాప్ ఇస్తాయి. ఆ సమయాన్నే మనం సుఖం అనుకుంటూ బ్రతికేస్తున్నాము. తమ వద్ద ఉన్నది చౌకైన వస్తువైనా గొప్పగా చెప్పుకుంటారు. ఇతరుల వద్ద ఉన్నది విలువైన వస్తువైనా చౌకగా చూస్తారు. ఇదే చాలామంది మనస్తత్వం. నువ్వెంత అనేవారితో కంటే నువ్వే అంతా అనేవారితో బ్రతుకు పయనం సంతోషంగా సాగుతుంది. హక్కు లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం నిలబడవు. మారరని తెలిసినప్పుడు మార్చే ప్రయత్నం చేయటం కన్నా వాళ్ళతో ఎలా మసులుకోవాలో నేర్చుకోవటం మంచిది. ప్రతి మనిషిలో బయటకు కనిపించే చిరునవ్వు వెనుక ఎవరికీ కనిపించని ఎంతో బాధ దాగి ఉండొచ్చు. బ్లేడుకు రెండు వైపులా పదునుంటుంది, కానీ చెట్టును నరకలేదు. గొడ్డలి చాలా బలంగా ఉంటుంది, కానీ వెంట్రుకలను కత్తిరించలేదు. అందుకే అంటారు, ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరినీ చులకనగా చూడొద్దని. కోరిక కొన్నాళ్లే బ్రతికిస్తుంది. ఆశ మరణించే వరకు బ్రతికిస్తుంది. కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. బాధను పంచుకుంటే తగ్గొచ్చు, కానీ అర్హత లేని వారి వద్ద పంచుకుంటే బాధ రెట్టింపు అవుతుంది. చావు పుటకల మధ్య చిన్న జీవితాన్నిచ్చి మర్చిపోలేనన్ని జ్ఞాపకాలు, మోయలేనన్ని బాధలు మనిషిపై ఉంచి ఆటను చూస్తుంటాడు భగవంతుడు. క్రూర మృగమైన ప్రేమతో చేరదీస్తే మంచిగా మారుతుంది, కానీ కొందరు ఎంత మంచి చేసినా ఎప్పుడు మీ పతనమే కోరుకుంటారు. రాజీ పడని బంధమంటూ ఉండదు. సర్దుకుపోకుంటే ఏ బంధమూ నిలబడదు. మంచి చెడు ఆలోచించకుండా గుడ్డిగా ఎవరేది చెబితే అది నమ్మేవాళ్ళు ఈజీగా మోసపోతారు. సమస్యను పరిష్కరించుకోవాలి, లేదా దానిని పట్టించుకోవటం మానేయాలి. అంతేకాని దాని గురించి ఆలోచిస్తూ బాధపడకూడదు. జీవితంలో ఏ నిర్ణయమైనా మీరే తీసుకోవాలి. ఇతరుల సలహాపై ఆధారపడినప్పుడు గెలిస్తే అది వారి సొంతం అవుతుంది, ఓడితే బాధ్యులు మీరవుతారు. మంచి ఆలోచనలు ఆరోగ్యం వంటిది, చెడు ఆలోచనలు కొత్త రోగాలు వంటివి. అందుకే ఎప్పుడు మంచిగా ఆలోచించండి, నిత్యం ఆరోగ్యంగా జీవించండి. కొద్దిగా కష్టపడితే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ ఎన్నేళ్లు ప్రయత్నించినా క్షణానికి మారిపోయే మనిషి మనస్తత్వాన్ని మాత్రం తెలుసుకోలేము. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి. కోపం అందరికీ వస్తుంది, కానీ కొందరు దాన్ని ప్రదర్శిస్తారు, కొందరు అర్థమయ్యేలా చెబుతారు. అలాంటి వారిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. కొందరు కావాలనుకుంటే కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని పొందాలంటే చాలా నేర్చుకోవాలి. అందరూ కావాలంటే చాలా మార్చుకోవాలి. అన్నీ కావాలంటే కొన్ని అలవర్చుకోవాలి. స్నేహం అంటే అన్నీ చెప్పుకునేలా ఉండాలి. బంధం అంటే అన్నీ పంచుకునేలా ఉండాలి. నేటి సమాజంలో మోయలేనన్ని ఆస్తిపాస్తులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. మోయవలసిన నలుగురిని సంపాదించుకునే వాళ్ళు తరిగిపోతున్నారు. ఎప్పుడూ మీ వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. అప్పుడే చాలా ప్రశ్నలకు సరైన సమాధానం దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.